ప్రభునామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం ఎవరెవరో చెప్పిన మాటలు బాగా మైండ్లో పెట్టుకుంటాం. లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి అయితే మన మైండ్కి బాగా వెంటనే ఫీడ్ అయిపోతాయి. వెంటనే మనం దాన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా మాటలు వినాలి. నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలను చేస్తావు. దేవుని మాటలు ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా వినాలంటే శ్రద్ధగా, భయము కలిగి, భక్తి కలిగి విన్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసేది. చదువుకున్నాం, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నా ఆజ్ఞలను గైకొని నేడలా నీవు బ్రతుకుదు. దేవునికి స్తుతి కలుగును గాక. బ్రతుకుతావు. చచ్చిన స్థితిలో ఉన్న నీవు బ్రతుకుతావు. ఎప్పుడు తెలుసా? శ్రద్ధగా ఆయన మాటలు విని ఆ ప్రకారంగా మన మనస్సు, మన బ్రతుకును మార్చుకొని ఆ ప్రకారంగా నడిచినప్పుడు తప్పకుండా ప్రభు లేవనెత్తాడు, జీవింపజేస్తాడు, చక్కని ఆశీర్వాదం చేత నేను నింపుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి సమరయ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఆయనకి ఎదురుపడుతుంది. మిట్ట మధ్యాహ్నం అండి, 12 గంటలకు ఆమె నీళ్ళకి వచ్చినప్పుడు ఆమె మామూలుగా ఎప్పుడు అదే టైంకి వస్తుందంట. ముందుగా ఎవరన్నా అక్కడ ఉంటారేమో, నా బ్రతుకు గురించి చెడ్డగా మాట్లాడతారేమో, నన్ను చూసి అపహాసం చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అని భయపడి ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా వచ్చేది ఎండ వేళలో. కానీ ఆ టైంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె కోసమే బావి దగ్గర కూర్చొని ఆమెతో కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఆమె భయం కలిగి, భక్తి కలిగి ఆ మాట విన్నప్పుడు నా జీవితంలో జరిగినవన్నీ చెప్తున్నాడైనా, నేను చేసినవన్నీ చెప్తున్నాడే, ఈయన ఖచ్చితంగా మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే అని ఆమె జీవితంలో ఒక తెలియని ఆనందం. అంతవరకు ఆమెలో లేచిన పాపపు కోరికలు, మరి అశాంతి, మరి కోపం, ఆవేశం, సిగ్గు, బిడియం, అవన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు, దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ లయపరచబడ్డాయి. మరి ఆ భయం లేదండి. ఆమె పెట్టినంటే ఫ్రీ అయిపోయింది, సంతోషం ఎక్కువైపోయింది. ఇక ఆమెలో ఉన్నవన్నీ లయపరచబడి ఆమె ఆత్మదాహం తీరిన వెంటనే ఏం తెలుసా? ఆ కుండ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ మరి ఊళ్ళోకి పరిగెత్తి యేసుక్రీస్తు ప్రభును ప్రకటిస్తాం. చూడండి ఎంత అద్భుతం! యేసయ్య మాటల మీద దృష్టి పెడితే, చక్కగా వింటే అంతేనండి, నీ జీవితంలో కూడా అద్భుతం చేసేది. నిన్ను ఆశీర్వదించేదేవు, నీ ఇంట్లో దరిద్రత తొలగించేదేవు, నీ ఇంట్లో కరువును తీసివేసేదేవు, నీ పాపం తొలగించేదేవు, నీ శాపము దీవెనగా మార్చేదేవుడు ప్రభు యేసుక్రీస్తు. వింటున్నావా? చర్చికి వెళ్తూ ఉంటారు. చర్చికి వెళ్ళినప్పుడు కొంతమంది శ్రద్ధగా వాక్యం వినరండి, దిక్కులు చూస్తూ ఉంటారు. అక్కడ చూడడం, ఇక్కడ చూడడం, ఎక్కడో ఆలోచించడం, ఎక్కడో మనసు పెట్టుకోవడం. యేసుక్రీస్తు ప్రభు మాటల మీద దృష్టి పెట్టరు, అక్కడ లక్ష్యం ఉంచరు. ఆ మాటలు విశ్వాసంతో విన్నామన్న ఆలోచన ఉండదు. మరి నీకెలా కలుగుతుంది సంతోషం? నీ ఆత్మదాహం ఎలా తీరుతుంది? నువ్వు చూడండి, 10 నిమిషాలు వినింది, నీ జీవితంలో ఆ పాప సంబంధమైనవన్నీ లయపరచబడి ఈమె ఆత్మదాహం తీరడం బట్టి ఆమెలో ఇప్పుడు ఏం లేదు, ఈ పాతవన్నీ లయపరచబడి నూతన సృష్టిగా మార్చబడింది. యేసయ్యను ధైర్యంగా ప్రకటిస్తాం. వాళ్ళు ఏమంటారో, ఇప్పుడు ఏమంటారో అని ఆ బిడియం లేదే. ఎవరి ముందైతే తల దించుకుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల ఎత్తుకొని ధైర్యంగా ప్రకటిస్తాం. ఈరోజు నీ ఆత్మదాహం తీరిందా? యేసుక్రీస్తు ప్రభు మాటల మీద శ్రద్ధ పెట్టి చక్కగా విని ఆయన ఆజ్ఞలను గైకొని నీ బ్రతుకు మార్చుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. చక్కగా ఈ మాటల ద్వారా నిన్ను ఆశీర్వదించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఉదయకాల మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ మాటల మీద ఎవరైతే శ్రద్ధ ఉంచుతారో, మరి భయభక్తులు కలిగి నీ మాటలు వింటారో వారి జీవితంలో అద్భుతం చేసేది. ఆమె జీవితంలో నీ మాటలు శ్రద్ధగా వినింది గనక చచ్చిన స్థితిలో ఉన్న ఆమె లేపబడింది, బ్రతికి ధైర్యంగా నిన్ను ప్రకటించి అదే రీతిలో బిడ్డలందరూ నడిపించబడాలి. పాతవన్నీ గతించాలి. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల, భద్రత అనుగ్రహించి ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు. నీ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరం తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ధైర్యం కలిగించునుగా. ఆమేన్.